నీ జీవితంలో ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలత, నువ్వు ఎదుర్కొంటున్న కష్టం శాశ్వతం కాదు. దట్స్ ఏ సీజన్. దేవుడు ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీకు విడుదల దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. లేఖనాల్లో మీరు ఎవరి జీవితాలను చూడండి, వారికి ఉన్న కష్టము, ప్రతికూలత శాశ్వతంగా ఉండలేదు. దేవుడు ఒక అద్భుతమైన స్థానంలోనికి వారిని నడిపించాడు. అనేక మంది దేవునికరంగా దేవుడు వారిని చేశారు. మరి ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ప్రతికూలతలు ఎందుకు దేవుడు అనుమతిస్తారు అంటే, ఆ సమయంలో నిన్ను నువ్వు బాగా సిద్ధపరచుకోవడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని కరెక్ట్ గా నువ్వు వినియోగించగలిగే సామర్థ్యము, జ్ఞానము, తెలివి నువ్వు పొందుకున్నట్లుగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తుంటే. డౌన్లోడ్ షేర్ చాట్. కొంచెం ఓపిక పట్టు, నువ్వు ఇరుక్కున పడిన నిన్ను నేను బయటికి తీసుకురాబోతున్నాను. ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయావో అక్కడి నుంచి నేను నిన్ను బయటికి తీసుకొస్తా. ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో దావీదు గొల్లవాడు కాస్త ఏమయ్యాడు? గొప్ప రాజయ్యాడు. ఏ ఓర్పు అయితే, ఏ సహనం అయితే దావీదును గొప్ప రాజు చేసిందో, అదే ఓర్పు, అదే సహనం మన జీవితంలో కూడా కలిగి ఉన్నట్లయితే, ఈ రోజు మనం ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నా దేవుడు తప్పనిసరిగా సైతాను మనిషి లోపట ప్రవేశించే మార్గాలు ఏంటో తెలుసా? 3 మార్గాలు. 1, కంటి ద్వారా ప్రవేశిస్తాడు, తస్మాత్ జాగ్రత్త. 2, నోటి ద్వారా ప్రవేశిస్తాడు, తస్మాత్ జాగ్రత్త. చెవి ద్వారా ప్రవేశిస్తాడు. 3, ఈ 3 మార్గాలు గుండా వాడు ప్రతి క్షణం వాడు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు. మనుషుణ్ణి పడగొట్టడానికి సైతాను వాడే మొట్టమొదటి ఆయుధం నీ కన్నే, నీ కన్నే, నీ కన్నే. అవమును పాడు చేసింది ఆ కన్ను కాదా? ఆ కానును పాడు చేసింది. చెబుతున్న 1 రూపాయి అప్పు కూడా నీకు తెలిసి ఎవరి దగ్గర తీసుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీర్చేయాల్సిందే. నువ్వు చచ్చిపోయే లోపల అంటే ఇంకా చాలా టైం ఉంది కదా అనుకోవద్దు. మామూలు చెప్తున్నాను నేను. నీ మీద రుణం ఉండడానికి వీల్లేదు. నీకు తెలిసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావా, ఇచ్చేసాయి. కొన్ని సందర్భాల్లో డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చా? అమ్మయ్య, అడగట్లేదు కదా, మర్చిపోయారు. అల్జైమర్స్ ఏమైనా వచ్చేసిందా వాళ్ళకి? థ్యాంక్ గాడ్ అనకో. వాళ్ళు మర్చిపోయినా నీ గుర్తుంటే, దేవుడిని గుర్తు చేస్తే తీసుకెళ్ళా డబ్బులు ఏం చేయాలా? ఇచ్చేశారు. ఒకవేళ నువ్వు తల్లిదండ్రుల డబ్బులు తీసుకున్నావు, వాళ్ళు ఏదో కారణాన్ని బట్టి చనిపోయారు, ఆ పిల్లలకి ఆ డబ్బులు ఎగ్గొట్టే